హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గ్రూప్ 1 నియామకాల్లో జరిగిన అవకతవకలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపినందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలంగాణ జాగృతి నేత కవిత స్పష్టం చేశారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ నుండి రిజల్ట్స్ వరకు అడుగడుగునా తప్పులు జరిగాయని ఆమె విమర్శించారు. 15వ తేదీ డివిజన్ బెంచ్ తీర్పుపై విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉందని పేర్కొంటూ ఆ తేదీ వరకు పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. నిన్న విద్యార్థి అమరవీరులకు నివాళులు అర్పించి వారి సాక్షిగా ఈ పోరాటం ప్రారంభించామని చెప్పారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అందుకే ఈ తప్పులను ఎండగట్టాల్సిన అవసరం ఉందని కవిత పేర్కొన్నారు. మీడియా, సోషల్ మీడియా సహకారం కారణంగానైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పుడున్న నియామకాలను రద్దు చేసి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. రౌండ్ టేబుల్ తీర్మానాన్ని గవర్నర్, సీఎం వద్దకు పంపనున్నట్లు తెలిపారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకోమని జాగృతి భరోసా ఇస్తుందని కవిత హామీ ఇచ్చారు. ఓయూజేఏసీకి సంబంధించిన విద్యార్థి సంఘాలు అందరూ వస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు జాగృతి ఆర్గనైజేషన్ నుంచి పెద్దలు ఇస్మాయిల్ అన్న గారు, మా తమ్ముడు నవీనాచారి గారు, శివారెడ్డి గారు, మహేందర్ గారు, నరేందర్ గారు, చాలా మంది మా నాయకులంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ముఖ్యంగా మా తమ్ముడు రవి రాథోడ్ గారు, గ్రూప్ 1 సమస్యను మనము చాలా బలంగా ముందుకు తీసుకెళ్లాలక్క అని చెప్పి జరుగుతున్న ఇష్యూస్ అన్నిటినీ కూడా మాకు ఎప్పటికప్పుడు మా దృష్టిలోకి తీసుకొచ్చి తను మాకు చెప్పడము, మరి యూత్ వింగ్ అధ్యక్షుడు శివారెడ్డి గారు కూడా అక్క మరి ఇట్లా జరుగుతుంటే మనము ఒకటి కాదు అనేక కార్యక్రమాలు చేద్దామని తను కూడా చెప్పడం, దానికి సహకరించే అనేక మంది గ్రూప్ 1 అభ్యర్థులు కూడా చాలా డేటా ఇవ్వడం కూడా మేము గమనించడం జరిగింది. అందుకనే ఒక కార్యక్రమం కాదు, 15వ తారీఖు డివిజన్ బెంచ్లో వచ్చేటటువంటి తీర్పు, దాని మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, పరీక్షలు రాసినటువంటి విద్యార్థుల భవిష్యత్తు. కాబట్టి 15వ తారీఖు వరకు కూడా వరుసబెట్టి కార్యక్రమాలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి నిర్ణయించుకోవడం జరిగింది. అందులో నిన్న మొదటి కార్యక్రమం తెలంగాణ విద్యార్థి అమరవీరులకు నివాళులు అర్పించి వారి సాక్షిగా పోరాటానికి తెరలేపిన. ఈరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా తప్పులు జరిగినాయి. అసలు ఎలక్షన్ ఎగ్జామ్ ఎప్పుడైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టినరో అప్పటి నుంచి మొదలు పెడితే మొన్న రిజల్ట్స్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా అడుగడుగున అనేక తప్పులు జరిగినాయి. ఆ తప్పుల్ని ఇదివరకు లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా నేను ఎత్తి చూపడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టి లేకుండా నిర్లక్ష్యంగా అట్లానే ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. సో ఆ జరిగినటువంటి తప్పులన్నీ కూడా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్ ద సేమ్ టైం ఈ తప్పుల్ని ఎండగట్టడంతో నాకు తెలిసి మీడియా మిత్రులంతా కూడా విద్యార్థులకు బాగా సహకరిస్తున్నారు. అది మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా, యూట్యూబ్ మీడియా అయినా కూడా వారందరి ఒత్తిడి వల్ల ప్రభుత్వానికి కొంచెమన్నా కనీసం బుద్ధి వచ్చి మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలను రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ పెడుతుందేమో అనేటటువంటి ఒక ఆలోచనతోని మళ్ళీ ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం. నేను తక్కువ మాట్లాడతాను, ఎందుకంటే మీరు మాట్లాడేది ఎక్కువ వినాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మాట్లాడి పాల్పంచుకోండి, అందరూ కూడా తమ యొక్క అభిప్రాయాలు చెప్పండి. చివరిలో మళ్ళీ గవర్నమెంట్ ఏం డిమాండ్ చేయాలన్నది కూడా రౌండ్ టేబుల్ తీర్మానాలుగా మనం చేసి దాన్ని గవర్నర్ గారికి కూడా పంపుతాము, ముఖ్యమంత్రి గారికి కూడా పంపుతాం. కాబట్టి తీర్మానాలు చివరిలో చేసుకుందాం. సో ఇప్పుడు అల్టిమేట్ గా ఒకటే మాట, తెచ్చుకున్నదే తెలంగాణ ఉద్యోగాల కోసం, తెచ్చుకున్నదే తెలంగాణ విద్యార్థుల కోసం. అటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. మీ పక్షాన మేముంటాం, తెలంగాణ జాగృతి ఉంటుందని మళ్ళొకసారి నిరుద్యోగ మిత్రులకు, విద్యార్థి మిత్రులకు భరోసానిస్తూ ఇస్తూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మహేందర్ రెడ్డి గారిని కోరుతాం. వేదికపై ఉన్న కవితక్క గారికి మరియు అదేవిధంగా అశోక్ సార్, గంగాధర్ సార్, ఇక్కడ ఉన్న యువ మిత్రులందరికీ కూడా ఈ యొక్క సభను మనం నిర్వహించుకుంటున్నందుకు